ఇప్పుడు వచ్చి అర్జునన్ మొదట కేள்వి అడిగేంది ఈ రెండులో అదాదు నిర్గుణ బ్రహ్మం నిర్గుణ బ్రహ్మాన్ని ఉపాసన చేసేది సిరందదా లేకపోతే సగుణ ఈశ్వరుణ్ణి ఉపాసన చేసేది ఎక్కువనా రెండులో ఏది ఉయర్ந்தது అనేదాన్ని అడిగేండు ఏ భక్తர்கள் అట్ట ఉపాసన చేసే ఏ భక్తர்கள் సిరందవాళ్ళు అనేసి అడిగేండు దీనికి స్వామి దయానంద ఒక అక్బర్ బీర్బాల్ కథ ఒకటి చెప్పిండారు అదాదు బీర్బాల్ అడిగేండంట ఆ కోర్టులో దూరం ఒకరు అడిగారు ఏమడిగారంటే ఈ నాట్లో ఫ్లో అవే నదిలో ఏకపట్ట నదిలు వచ్చి రివర్స్ అన్ని నేని ఫ్లో అవుతాంది పరుతుతా ఉంది ఆ అన్ని నదిలలోని ఎది వచ్చి దైవీకమానది సాక్రడ్ రివర్ ఎది వచ్చి దైవికமான నది అట అనేసి అడిగేప్పుడు తోడుతో అందరినీ ఏకోభితంగా గంగా అట అని చెప్పారు గంగయే దైవికமான నది అట అనేసి చెప్పగానే ఈతను ఏం చెప్పారంట బీర్బాల్ ఏం చెప్పారంట బీర్బాల్ మట్టు తనిగా గంగ లేదు యమునయ్యే అక్కడనే కృష్ణర్ ఉండినారు అక్కడనే పుట్టినారు అక్కడనే ఆడుతా ఉన్నారు అన్ని విధాలోని కృష్ణర్తో సంబంధపడి ఉండే నది వచ్చి యముననే దాని నుంచి యముననే సిరందదు అట అనేసి పేరు అడిగిన அடுத்த గంగై అంటే దానికి అతడు ఏం చెప్పారంటే గంగై వచ్చి అదిలో దైవీకం అనేది అది దేవుడేనే అట అనేది అదాదు இதுல ஏன் மீனிங் అంటే గంగైని వచ్చి అన్ని రివర్ తో కంపేర్ చేసి తెలియదు కంపారిజన్ అప్పార్పట్టదు గంగై అట అనేసి అర్థం ఇది వచ్చి కంపేర్ అదే మరి నిర్గుణ భక్తి అనేదాన్ని అది వచ్చి జ్ఞాని చేసే ఇది ఆ జ్ఞానికిని ఆ ఇరైవనుకుని ఒక వ్యత్యాసం లేదు అది వచ్చి కంపారిజన్ ఉండే విషయం లేదు ఈ కొదమ అన్ని వచ్చి కంపారిజన్ మన వచ్చి ఎప్పుడు కంపేర్ చేయొచ్చు అంటే రెండు ఈక్వల్ ఉండేదిలోనే కంపేర్ చేయొచ్చు ఇప్పుడు తెల్లాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ తినేసి పాలు తాగేవా లేకపోతే టీ తాగుతావా అట అనేసి తాగేదిలో కంటే మన ఆ విద్యాసాన్ని అడగచ్చు కంపేర్ చేయొచ్చు నువ్వు పాలు తాగేవా టీ తాగేవా కాఫీ తాగేవా లేకపోతే ఏమైనా జ్యూస్ తాగేవా అట అనేసి కాబట్టి ఆ తినే తిండిని జ్యూస్ గాని దల్లు కంపేర్ చేసింది లేదు అది తిండి అనేది దానికి ఉండే ఆ ఇంపార్టెన్స్ ఉంది ఈ డ్రింకింగ్ అనేప్పుడు ఆ డ్రింక్స్ అనేది అది తని ఆ క్యాడర్ ని ఈ తినే ఫుడ్ ని మన కంపేర్ చేసేందుకు వెళ్ళవదు అదే మరి ఇక్కడ వచ్చి కంపేర్ చేసేందుకు వెళ్ళవదు నిర్గుణ భక్తి అనేది జ్ఞానిలుడేది అది జ్ఞానిగానే వాళ్ళు ఉండే వాళ్ళు ఫాలో చేసేది అటనేప్పుడు దాని అది కంపారిజన్ కు అప్పార్పట్టదు అనే దాన్ని ఇక్కడ మనం పుంజుకుంటున్నాము దాని నుంచి ఈ కృష్ణ బదులు చెప్పేప్పుడు సగుణ భక్తి దోరు చేసారో ఆ భక్తులు వచ్చి ఏమని చేసేది వాళ్ళు వచ్చి సిరందవర్கள் யோக வித்தமாக అనేరు వాళ్ళు సిరంద యోగిகள் వాళ్ళు వచ్చిన అనగా యుక్త అది నా కరుத்து అని చెప్పి 3வது శ్లోకాలు ఏం చెప్పారు 3-4లో ఆ నిర్గుణ భక్తిని దూరం చేసారో వాళ్ళు వచ్చి నన్ను అడంజేరు అటంటే ఏమర్థం మొదట సగుణ భక్తి చేసే వాళ్ళు డైరెక్ట్ దేవుణ్ణి అడంజేందుకు వెళ్ళదు నేరడిగా అడంజేందుకు వెళ్ళదు వాళ్ళు కొంచెంగా మనసు పక్వం అవిన వెనక ఆ తగుదిని అడంజిన వెనక ఆ జ్ఞానాన్ని వాళ్ళ ఆ శ్రవణ మనన నిధిధ్యాసనంతా చేతనే ఆ మేలాన ఆ ముక్తిని అడంజేందుకు వెళ్ళవను అనేదే దీనిలోని మనం తెలుసుకునేది ఈ 3, 4, 5 ఈ 3 దిల్లో వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనంగా ఉండే ఆ నిర్గుణ భక్తిని బట్టి చెప్పారు ఇక్కడ మన ఏற்கனவே పోనదిల్లోనే చూసాము ఇక్కడ ఏ ఆర్డర్ లో చెప్పారంటే పైగా ఉంది దివాదహ అదాவது 5 స్టెప్ మనం చూసాము
5 స్టెప్లు. మొదటి స్టెప్ వచ్చి కర్మయోగం. కర్మయోగాలో అన్నిని ఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా ఎత్తుకునేది ఫస్ట్ స్టెప్. அடுத்து అన్ని செயల్ని దేవుడికి అర్పణంగా చేసేది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చి ఏకరూప భక్తి, దేవుణ్ణి ఒకే దేవుణ్ణి ఎంచేది చిత్త ఏకాగ్రత కోసం. அடுத்து వచ్చి విశ్వరూప భక్తి, అన్నిలోని ఆ దేవుడే ఉన్నాడు అటాన్సి, అది 4வது స్టెప్. 5வது స్టెప్ ఈ నిర్గుణ భక్తి. ఈ 5 స్టెప్పుని தலைகீழ்గా చెప్పుకొచ్చారు. మొదట 5வது స్టెప్పుని చెప్పినారు. ఆ 5வது స్టెప్పుடைய నిర్గుణ బ్రహ్మస్వరూపం ఎట్టాను, మన దేని పற்றி ఉపాసన చెయ్యబోయేమో ఉపాసించే ఆ విషయం ఏమి అనే దాన్ని 3வது శ్లోకాలోని, అనగా నిర్గుణ భక్తర్ వాళ్ళుடைய భక్తర్లే ఎట్టాంటారు, వాళ్ళ తగుది ఏమి అనే దాన్ని 4வது శ్లోకాలోని, 4వதுలో కడేసి పార్ట్ లో దానిuடைய பலன் ఏమి, ఆ దేవుణ్ణియే ఆ ముక్తినియే దేవుణ్ణి అడంజుతురు అనేదిని, మోక్షాన్ని అడంజుతురు ముక్తిని అడంజుతురు అనేదిని ఒకే అర్థనే. అడంజుతురు అనేది దాన్ని ఉణర్దుకుంటారు. అదే ఇక్కడ ఆ జ్ఞానాన్ని బాగా క్లారిటీ మన మనసులో బుద్ధిలో క్లారిటీ తెలివి వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా దాని పற்றி బాగా పురించుకుంటారు అనేదానే ఇక్కడ చెప్పుకుంటా వచ్చారు. దీనిలో వచ్చి మన ఇప్పుడు 3வது శ్లోకం చూతాడి, ఏற்கனவே చూసిండాము, ఇంకోతర లైట్ చూత. ఏతు అక్షరం నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యంచ కూటస్థం అచలం ధ్రువం. ఇక్కడ వచ్చి ఏ అంటే ఎవర్கள், తూ అంటే మారాக అనేప్పుడు మొదటి శ్లోకాల 2வது శ్లోకాల ఏదిని సగుణ భక్తర్లని పற்றி చెప్పినారు. దాని మారుగా ఉండే నిర్గుణ భక్తర్లు ఎట్టా ఉంటారు అనే దాన్ని 3வது శ్లోకాల చెప్పారు. எவர்கள் அக்ஷரம் நிர்தேஷ்யம், மாறாக எவர்கள் అక్షరం అంటే అழிవిల్లాద, ఏ విధమైన మాత్రం ఇల్లాద, మన చూసామిగా 6 విధమైన మాత్రం అనేది ఈ ఒంటికి ఉన్న అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే అనగా వినశ్యతి అనే 6 వగை మారుబాడు. అది ఉంది అనగా పుట్టుతుంది, వளர்ந்துతుంది అనగా పరిణమించుతుంది అనగా తేంజుతుంది, అழிంజిపోతుంది. ఈ 6 మారుబాడుని ఈ బ్రహ్మానికి దొరకదు. అదే అక్షరం అనే వార్తలో చెప్పేది. அடுத்து అనిర్దేశ్యం. నిర్దేశ్యం అంటే మనకు క్లీన్ గా సుట్టి కాటింది వెళ్ళవును. ఇదే పేనా, ఇదే పెన్సిల్, ఇట్ట ఉన్ను అటాసి దాన్ని క్లియర్ గా చెప్పింది వెళ్ళవును. తెలివిగా మన నుంచి దాన్ని కురిపిట్టు వార్తలో చెప్పింది వెళ్ళవే విషయంగా ఉంటే దాన్ని నిర్దేశ్యం అటాసి చెప్పుతాం. ఈ బ్రహ్మం వచ్చి ఈ పులంగళ్ళకి దేనికి నేను ఎట్టకుండా ఉండేదానిచి, మన కన్నుతో చూసిందెలవదు, చెవిలో దాని సౌండ్ ని వినిందెలవదు అనగా ముక్కుతో దాని ఉடைய స్మెల్ ని ఏదైనా మూన్ చూడాచు అంటే అది వెళ్ళవదు అనగా నాలుగతో దాన్ని ఏనా నక్కి చూసి దాని రుచి చూడాచు అంటే అది వెళ్ళవదు. தொட்டு உணர்ந்து వెళ్ళవునా, మన అంటి చూసి దాని ఉடைய మెన్మేగా ఉంది అట అనిసి ఏదైనా దాని గుణాన్ని పట్టి చెప్పింది వెళ్ళవునా అంటే ఇది వచ్చి గుణానికి అప్పార్పట్టదు. ఏ విధమైన గుణాలని దానికి లేదు, ఏ విధ సంబంధం దొరకదు, ఏ విధ செயலும் దొరకదు. అటాని ఇప్పుడు దాని వార్తలో మన నుంచి చెప్పిందిగే వెళ్ళవదు. అది వచ్చి ఒక వரையறைக்கு ఉட்பட்ட ఇది లేదు. దానికి ఒక డెఫినేషన్ అట అనేసి ఇది నేను చెప్పింది వెళ్ళవదు. అయితే చెప్పింది వెళ్ళవదంటే ఆయన ఎట్ట ఉపనిషత్తుతో చెప్పుతుంది మరి అంటే దానికే మన ఏం చెప్పేముంటే అది వచ్చి డైరెక్ట్ గా చెప్పలా, అది వచ్చి ఇండైరెక్ట్ గా చెప్పుతుంది. వాచ్యార్థం లక్ష్యార్థం అట అనేసి 2 చెప్తారు. వాచ్యార్థం అంటే మన నేరడిగా మాట్లాడేప్పటికే దాన్ని పురించుకుందుకు వెళ్ళవును. అదే ఇది లక్ష్యార్థం అంటే మన నుంచి ఆ లక్ష్యార్థాన్ని అర్థాన్ని పెట్టి మనం పురించుకోవచ్చుమే తవర అది డైరెక్ట్ ఆ వార్తలో. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇప్పుడే 2 కప్పు తాగిసి వచ్చా
ఏదో అడిగారు, నువ్వు టీ తాగినావా, ఏమి తాగేవా ఏమన్నా అడిగారు అని ఎప్పుడుకి నేను ఎప్పుడే 2 కప్పు తాగిసి వచ్చా అంటే కప్పునియా తాగిందలోను 2 కప్పు టీన్స్ అర్థం అక్కడ. అది వచ్చి లక్ష్యార్థం. మన వాళ్ళ డైలీ మాట్లాడేప్పుడు నిండా ఇటు మారి యూజ్ చేసేము. ఇప్పుడు 2 క్రికెట్ టీం ఆడుతుంది, దానిలో ఆస్ట్రేలియా జయించింది లేకపోతే ఇండియా జయించింది అంటే ఇండియా అనే దేశం జయించింది, అక్కడ ఆ క్రికెట్ టీమే జయించింది అటనేప్పటికి దానింతా మనం పురించుకుంటున్నాము. అదే మాది ఇక్కడ వచ్చి ఉపనిషత్తులు ఏం చేస్తుంది అంటే వార్తలో చెప్పింది వెళ్ళమని విషయాన్ని ఇతమారి మరైముఖంగా చెప్పి మనకు పురించబెట్టుతుంది. అవ్యక్తం, అనిర్దేశ్యం ఇటంతా నెగటివ్ లో న్యాయతి ఇది ఇంత లేదు, మన ఏమేమి ఎంచేమో అదింత లేదు అటనిసి నెగటివ్ లో చెప్పంగా మన అదింత లేకుండా ఉండే ఒక దీని అదావదు ఆబ్జెక్టిఫై చేసేది. ఆబ్జెక్టిఫై అంటే ఒక పొరుల్గా ముందాతి మనం చూసేది. నే సబ్జెక్ట్ గా ఉండేది ముందాతి ఆబ్జెక్ట్ గా ఉండే ఒక పొరుల్ని చూసేను. பார்ப்பவன் பார்க்கப்படும் பொருள் అటనిసి పేరు. பார்ப்பவன் అనేప్పుడు ఈ దృక్ అటనిసి సంస్కృతాల్లో చెప్తారు. నేను பார்ப்பவன் నేనే చూసేవాండు, నేను ఈ పొరుల్ని నేను చూసేను అట్ట బ్రహ్మాని చూసిందరు వెళ్ళవదు. ఆ సబ్జెక్ట్ గానే అది ఉండేదానికి ఎట్టా నా కన్నునే నేను చూసింది వెళ్ళవదో అదే మరి దాన్ని ఉణర్తిందిగా వెళ్ళవను. నా కన్ను ఉంది అనేది నేను ఉణర్ந்துకుంటున్నా, అదేంటే దాన్ని బట్టే అన్ని చూసేను చేసేను దానిచ్చి. కాబట్టి నా కన్ను ఉంది అనేదాన్ని నేను డైరెక్ట్ గా చూసిందలోనా, నా కన్నునే నేను చూసిందలోనా, కన్నాడిలోనే చూసిందలోనా, అది ప్రతిబింబనే తవిర దాన్ని డైరెక్ట్ గా చూసిందుకు వెళ్ళవదు. అదే మారియే ఈ బ్రహ్మాణిని నేరడిగా సాక్షాత్ నేరడిగా దాన్ని చూసిందలవదు, దాని అపరోక్షంగా అదావదు ఉణర్ந்திందిగే మన నుంచి వెళ్ళవను దానే ప్రసిద్ధి. அடுத்து అవ్యక్తం అటంటే తోట్రానికి రానిది. దీని పర్యుపాసతే అంటే శ్రవణ మనన నిధిధ్యాసన మూలంగా ఈ ఉపాసన ఎట్టా చేసే ఉంటే ఈ జ్ఞానయోగ ఉపాసన ఇది జ్ఞాన లక్షణంగా ఉండే భక్తి ఇది. ఈ దీని మనం ఎట్టా చేసే ఉంటే దాన్ని పట్టి వినేము, దానిలో ఉండే సందేహాల్ని తీర్చుకుంటున్నాము అనగా దానిలోనే నిష్ఠలో ఉండాము. మన ఉடைய ఆ பழக்க தோஷால ఉండే నెగటివిటీస్ అదావదు ఎదిర్మరైగా ఉండే ఆ ఎన్నాళ్ళనింత నీకేదానికి మన దానే సింధించుతా ఉండాము, దానిలోనే నిష్ఠగా ఉండిందుకు పళకేమో అభ్యాసం చేసేమో. ఇదే శ్రవణ మనన నిధిధ్యాసనం అనేది. శ్రవణం అనేది ఇటదిని వినేది అనగా దానిలో ఉండే సందేహాల్ని అడిగి తెలుసుకునేది అనగా దానిలోనేని మన మనస్సుని పెట్టుకునే ఉండేది. ఆ విషయాల్లోనేని మనస్సుని దాన్ని ఉడిసి విలగిపోకుండా దానిలోనే పెట్టుకునేది, ఆ అవేర్నెస్ తోనే ఆ విడిపుతోనే ఉండేది అనేది వచ్చి నిధిధ్యాసనం. సరే, ఈ మూడుని మనం ఈ ఉపాసన మూలంగా చేసేము అనగా సర్వత్రగం అంటే అన్ని తావులోని నీకమర நிறைஞ்சுంది అన్నిలో అనేప్పుడు అన్ని నిகழ்ச்சிలలో అన్ని సూழ்நிலையில అన్ని మనిషిలో అన్ని విషయాల్లోని ఇది వచ్చి నీకమర நிறைஞ்சுంది అనగా సర్వత్రగం. అచింత్యం అంటే సింధనకు అప్పార్పట్టదు. మన ఎన్నాళ్ళతో దీని మన పులన్గలతోని దాన్ని ఒకటి ఎంచింది ఇది చేసింది వెళ్ళవదు, ఇతనే అటనిసి వரையறுத்து చెప్పింది వెళ్ళవదు. దానియే మన 2వ అధ్యాయాలు చూసాం. అప్రమేయం అట అని చెప్పినాం. ప్రమాణం అనేది వచ్చి కరివి, ఈ అంతఃకరణ కరివిల మూలంగా దీన్ని తెలుసుకోవచ్చు అంటే దాన్ని తెలుసుకుంటూ వెళ్ళవదు. దాని అప్రమేయం అట అనిస్తా అక్కడ చూసాము. ఇక్కడ మా పులంగలతోని వెళ్ళవదు. అచింత్యం అనేప్పటికి మనం మనస్సులోని దాన్ని సింధించిందుకు వెళ్ళవదు, మనస్సుకుని అప్పార్పట్టు ఉంది అది అనగా కూటస్థం అనేప్పటికి కూట అంటే పొయ్యిన అర్థం.
ఈ తోట్ర మాత్రంగా నామరూపంగా மட்டும் ఉండే దిల్లో స్థిత, అదావదు ఈ ఉలగం అనేది వట్టి నామరూపంగానే ఉంది, దానిలో నిలచి ఉండే నిలయపెట్టు ఉండే ఆ తత్వంగా అధిష్టానంగా ఉండే ఆ బ్రహ్మంగా ఇది ఉంది. అదే కూటస్థం అర్థం. కూటే తిష్టతి ఇది కూటస్థ అటనిసి ఒక దాని విడకనేది కూటే తిష్టతి. కూటే అంటే ఆ పొయ్యిలో నామరూపంగా ఉండే ఆ పొయ్యి తోట్రాలలో ఇది నిలచి ఉందింట అని ఇంకొక అర్థం ఏం చెప్పాల్చుకుంటే కూటవత్ తిష్టతి ఇది కూటస్థ. కూటవత్ అంటే ఈ యాన్విల్ చెప్పినవి కా ఇనుము పట్రలో ఆ పనేని చెప్పుతారు కా, ఏற்கனவே పోయిన క్లాస్ లో చెప్పిన ఆ పనే అనేది వచ్చి బాగా స్ట్రాంగ్ గా పెద్దగా ఇరుంబు ఒక గుండు బారి అది వచ్చి ఉన్న బాగా ఫ్లాట్ గా ఉన్నది, పైగా రౌండ్ గా ఉంది అనగా దానిలోనే మన ఏమి దీన్ని మార్చాలని ఇచ్చేమో దాన్ని బాగా రెడ్ హాట్స్ వేసి బాగా పలుక్క కాల్చి దానిలో పెట్టి కొట్టును. ఆసారి వాడు ఉన్నాడే పట్టణంలో పని చేసేవాడిని, వాడు వచ్చి దాన్ని కొట్టి ఏ షేప్ కావనో ఏ ఉరువ కావనో దానికి అరగాలి కడపారే మణపెట్టి మరింత ఎది కావనో దాని పెట్టే చేస్తును. ఆ పనైలో పెట్టియే ఈ మార్చే దాని అన్ని మార్చును. దివా ఉండేది ఏ విధ మాట్రు అని అదంజదు, అదే యాన్విల్, అదే కూట అని సర్వ దానే చెప్తారు. ఆ అర్థంని మనం ఎత్తుకోవచ్చు. ఆ మారకండ ఒకటి ఉంది, దానిలో అన్ని మాట్రాలని నిగళుతా ఉంది అనే అర్థంలోని ఈ కూటస్థ అని ఎత్తుకోవచ్చు. அடுத்து అచలం. అచలం అంటే ఏ విధమైన చలనోని లేకుండా ఉంది. அடுத்து ధ్రువం. ధ్రువం అంటే నిలయానది అటని అర్థం. ఎటర్నల్, ఎప్పుడు ఉండేది. ఇప్పుడు ఇందులో వచ్చి ఈ కూటస్థం ధ్రువం అటని చెప్పేప్పుడు కాల అతీత, అది వచ్చి కాలానికి అప్పార్పట్టది అనేదాన్ని మనం పురించుకోవచ్చు. బ్రహ్మం వచ్చి కాలానికి అప్పార్పట్టది. అదే మరి సర్వత్రగం అనేది చెప్పేప్పుడు సర్వత్రగం అనగా అచలం ఇదింతా చెప్పేప్పుడు దాని వచ్చి దేశ పరిచ్ఛేద రహిత, అదాదు దేశాన్ని దానికి ఇడం అనేది దొరకదు. సర్వత్రగం అంటే అన్ని తాలో నీకమర నిరంజింది అంటే దాని అసైవ అనేది ఎక్కడ ఉండు మరి అక్కడ దేశ అనేదాన్ని మన ఇప్పుడు దేశం అనేది ఇప్పుడు నేను ఇక్కడ ఉండాను తేని మీరు రాజవాళలో ఉండారు, తిరుచిలో ఉండారు అటనిసి వేరే వేరే తావుని చెప్పేప్పుడు మనకు వచ్చి ఇక్కడ దేశాల్లో వ్యత్యాసం అనేది ఉంది. కాబట్టి ఇది అన్ని తావులో నీకమర నిరంజి ఉంది అనేప్పటికీ అక్కడ ఇడం అనే దానికి అక్కడ వాయిపే లేదు, అన్ని దానికి ఒకటిగానే ఉంది. అదే మరి కాలం కూడా దానికి దూరుగదు. ఇదంటే ఏ విధ మాత్రం లేకుండా మనకు ఇప్పుడు కాలం పుట్టిందిలోండి సచ్చేదాకా అటనిసి ఒక పీరియడ్, ఒక కాలం ఉంది. ఆ కాలాలనే నేను వచ్చి బాగా ఎదికేను తేంజుతుంది, ఒడలు అలింజుతుంది, అన్ని నేని ఆ కాల రోగనే నడుతా ఉంది. ఇక్కడ వచ్చి కూటస్థం అనేప్పుడు ఏ విధమైన ఆ కాల మారుబాడులు ఎదినే దానికి దొరకదు. అదే మరి ధ్రువం అంటనాలు నిలయానది అని అర్థం వచ్చేదానికి దానిలోని ఏ విధమైన కాల మాత్రం అనేది దానిలోని దొరకదు అనేదాన్ని మనం పురించుకోవచ్చు. దీని మూలంగా మనం వచ్చి ఈ బ్రహ్మం వచ్చి ఆ ఉణర్వుగానే ఉంది. అదావదు మనకు రోగం ఉండే ఉణర్వు అనేది అహం, అదావదు అహం నుంచి నేను అహంకారంతో ఒక ఈ ఉడల్ అభిమానంతో చెప్పేమే ఆ అహం లేదు. ఆ అహాని ఉణర్వు అహం అనేది నాన్ అనే ఉణర్వు, అదావదు ఈ అభిమానంతో ఉండే నాన్ లేదు. ఆ ఇరుపు మాత్రంగా ఉండే ఆ ఉణర్వునియే ఇక్కడ మన బ్రహ్మం ఆత్మ అటాల్సింత
చెప్పేమో ఆ దీనియే మన మెడిటేట్ చెయ్యాల, దానికి మనకి ఏ తగుదీలు కావాల అనేదాన్ని அடுத்த శ్లోకంలో చెప్పేరు చూతాడి. 4வது శ్లోకం. సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. सन्नियम्येन्द्रियः ग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. सन्नियम्य इन्द्रिय ग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति माम् एव सर्वभूत हिते रताः. ఇంద్రియ గ్రామం, గ్రామం అంటే కూటం అర్థం, సమూహం, కూటం. அதாவது మనతో ఎన్ని ఇంద్రియాలు ఉంది? 10 ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలుடைய కూటం. అదాని సన్నియమ్య, నియమ్యక బాగా మన వశపడుத்தி, అది అన్ని కరణాలు, కరువిలు. దాని ఇష్టానికి మన పోకుండా మన ఏమి ఎంచేమో దాని చెయ్యబెట్టేది. ఏం మన ఈ ధర్మానికి, మన కడమైల, మన ధర్మానికి ఒత్తు వచ్చేట్టుగా, మన మోక్షానికి పొయ్యేదానికి తడలేకుండా ఉండే విషయాలలో మనవుடைய ఇంద్రియాలని పొమ్మను బట్టే ఆ తన్మై మనకు రావల. అదింతా మనకు వద్ద తడైలుగా ఉంది. ఇప్పుడు కన్ను వచ్చి మన ఎంచేదాన్ని విడిచి వేరే ఏ ఇష్టానికి ఏదైనా చూతా ఉన్నదంటే అది ఏ ప్రయోజనం అనగా అది వచ్చి మన ఏం ఎంచేమో దానికి పోయిందిగే ఉండదు. మన కఠోపనిషత్తు దిల్లో అంతా చూసిండాము. అదాదు ఆ ఉదాహరణని చెప్పిండా మీకు. ఒక రథం మారి, ఈ తేర్ మారి ఈ ఒళ్ళుని చెప్పినా ఉంటే ఈ ఇంద్రియాలన్నీ గుర్రాలు. అది దాని ఇష్టానికి ఈడ్చిపోయింది అంటే మన నుంచి దాన్ని కట్టుపెడుతుంది వెళ్ళవదు. మన ఏం ఎంచేమో దాన్ని అడంజాల అంటే అది అన్ని మన వశాల్లో ఉండాల. దానే ఇక్కడ చెప్పారు సన్నియమ్య ఇంద్రియ గ్రామం అనేది. మనకు ఒక సూழ்நிலை వస్తుంది అంటే ఆ సూழ்நிலை మనగా ఏర్పడుతుకునేదే. సూழ்நிலை వచ్చి అదిగా వస్తుంది మన ఎంచేమో, మనవుடைய తలరాంత నుంచి ఇట మరింత సూழ்நிலை మనకు అమంచింది, మన ఏం చేస్తాము అటు అనుసరించేమో అట్టలేదు. ఆ సూழ்நிலை అది వచ్చి ఒక ఫ్యాక్టర్ దానిలో ఉండొచ్చు, కొంచెం కాక దానిలో ఉండొచ్చు. తప్ప మన ముయర్చి నుంచి మనవుடைய సూழ்நிலைని మననే అమర్చుకోవచ్చు అనేదే ముఖ్యం. ఆ అవేర్నెస్ తో మన వచ్చి ఇంద్రియాలన్నీ మన కరువిగా యూస్, మన వచ్చి కర్తగా ఉండాలనే తప్ప ఇంద్రియాలు ఇంద్రియాలు కర్తగా ఉండి మనని కర్ణ చేసిరాకూడదు, కరువిగా చేసిరాకూడదు. అట్ట ఉన్నది అంటే దాని వెనకాతే మనం పోతాము. ఎట్ట వివేక చూడములో ఒక శ్లోకం ఉంది. మాన్ వచ్చి కస్తూరి మాన్ ఎక్కడ ఆ వాసన నుంచి దాని వెనకాతే పోయి అది వెతికి చచ్చిపోను ఉంటా. ఏనికే ఆ తొడు ఉణర్చిలో ఉండే ఆ పట్టు నుంచి అదిని పెన్యానయుடைய దీన్ని వెనకాతిపోయి అదిని అలిముని అడంచును. ఈ పూచిలు ఉందే అదింత ఈ లైట్లలో దాన్ని చూసిపోయి అక్కడ పోయి పడి అదిని చచ్చిపోతుంది. అట అలిపు వచ్చి మీన్ వచ్చి ఆ రుచికి నాకు అవి అది దాని ఇరయిని పోయి పట్టి అదిని చచ్చిపోతుంది. ఇట అన్ని ఒక్కొక్క ఇంద్రియాలు వశపడే ఆ మిరుగాలు అదే అழிంచేప్పుడు మన 5 ఇంద్రియాలని ఒక్కొక్క సైడ్ ఈడిసింది అంటే మన నిలమే ఏమవును అనేదాన్ని మన పురించుకోలే. దానిచే ఇది వద్ద ముఖ్యమేని ఒక పండు తగుది. ఈ తగుది ఉన్నదింటనే அடுத்த స్టెప్గా మన పోయిందుకు వెళ్ళవను. ఇంద్రియ గ్రామం అనేప్పుడు సన్నియమ్య ఇంద్రియ గ్రామం, ఇంద్రియ కూటాలని అన్నినేని
మన వసాలో పెట్టుకోలే. அடுத்து సర్వత్ర సమబుద్ధయః, అన్నిలోని ఆ సమబుద్ధిని ఎత్తుకురావలే. ఇది ఏற்கனவே మన 6 అధ్యాయాల మొదటి 6 అధ్యాయాలో కొద్ది మాట చూసిన విషయనే. ఆ సమబుద్ధయ అనేప్పటికి సమ అనేప్పటికి ఈశ్వర బుద్ధయ అటాన్స్ కూడా చెప్పచ్చు. అదావదు భేద బుద్ధి లేకుండా అన్నిలోని ఇది వేరే అది వేరే, ఇది ఇట్టా అది ఇట్టా అటాన్స్ కూరై నెరైతా చూసి అన్నిలో భేద ఆ వేற்றுமை ఉణర్వుని ఎత్తురాకుండా అన్నిలోని ఆ సమబుద్ధిని ఎత్తుకొచ్చేది. ఇప్పుడు వచ్చి దానికి ఒక పానె ఉంది పెట్టుకో ఉండా. ఆ పానెలు నిండా పానెలు ఉంది, అన్నిలోని ఆ களிమண்ணే ప్రధానం, అదే అన్నిని వ్యాపించింది అనే దాన్ని పురించుకునేప్పుడు ఆ సమబుద్ధి అనేది మనకు వచ్చును. అదే మరి ఇక్కడ వచ్చి ఆ మనసులో అన్నిని ఒక్కొక్క మనిషిలాని ఒక్కొక్క ఇన్సిడెంట్ ని నిகழ்வுలాని అనగా ఒక్కొక్క వస్తువు పొరుట్కల్ని అన్నిని వేరే వేరేగా చూసేదానించి ఒకటిలో పట్టు, ఒకటిలో వెరుపు, ఇంకొకటిలో వచ్చి ఒక తవిర్తే తన్మై అట ఒక్కొక్కటిలోని ఒక్కొక్క విధమైన మనోభావనే మనకు వస్తుంది. దీన్ని మన ఎత్తుకోలే, దీన్ని ఉడాలే, దీని ఇది వచ్చి కొంచెం పర్వాలా అటనిసి ఆ తారతమ్యం ఇది అన్నినేని మనకు వస్తుంది. ఇది మనం వచ్చి దేని ఏ పర్పస్ ఏ ఆ అవేర్నెస్ తో విలిపునర్వుతోని అన్నిలోని ఏమి నడుతా ఉంది, ఏమి అక్కడ ఏది మనకు ముఖ్యం, ఏది தேவை, ఏది கடமை అట ఆ ధర్మం ఏమి, ఈ ఇறைவனுடைய ఆర్డర్ నియది ఎట్టా పోతాంది అన్ని ఉடைய అవేర్నెస్ మనకు ఉన్నంటే దీని అన్నినేని భేదంగా మనం చూడము. ఆ వేற்றுமை బుద్ధి అనేది మనకు సకాపును. అప్పుడు అన్నినేని మన ఒక ఏకంగా ఎది ఉంటనాలు దాన్ని సమంగా ఎంచి దాన్ని చేసే ఒక తన్మై మనసుకు వచ్చును. అది ఉద్దే ముఖ్యం మనసుకు. అదే రెండవది క్వాలిఫికేషన్. ఆ నిర్గుణ భక్తి చేసేవాడికి ఏ తగుది ఉండాలే అనేదాన్ని ఇక్కడ డీటెయిల్ గా చెప్పారు. మొదటిది వచ్చి ఇంద్రియ గ్రామం, ఇంద్రియ కూటాల్ని మన వశపడుతు రావలే. அடுத்து వచ్చి అన్నిలోని ఆ సమబుద్ధిని ఎత్తుకు రావలే. அடுத்து వచ్చి ఫస్ట్ సన్నియమ్య ఇంద్రియ గ్రామం, அடுத்து సర్వత్ర సమబుద్ధయ. దానికి அடுத்த క్వాలిఫికేషన్ వచ్చి సర్వభూత హితే రతాహ. సర్వభూత హితే రతాహ అంటే అన్ని భూతాల్లోని, అన్ని భూతం అంటే అన్ని ఉయిరినం అనేప్పుడు అన్ని వస్తువులు పొరుట్కల్ని కూడా దానిలో ఎత్తుకోవచ్చు. అన్నిదిలోని హితే రతాహ దానియుடைய నన్மை కోసరం నన్மைలో దానియుடைய నన్மை నలన్లో మనకు వచ్చి திருப்தி సంతోషం రావలే. அதாவது అన్ని బాగుండాలే ఎంచే ఆ మనోభావనే అన్ని ఉடைய నలన్ కోసమే. ఆ నలన్ అన్ని బాగుండప్పుడు మనకు ఒక సంతోషం వచ్చినాయిక. ఇప్పుడు అది వచ్చి ఒక దిల్లో చెప్పుతురు ఒక అన్నదానం వేసే తావులో ఆ తినే వాళ్ళకి నాని ఆ తిండి వేసేండేగా వాండుடைய మొహాన్ని చూడాలంట. వాండు ఏ విధ ప్రయోజనం ఎదురు చూడకుండా ఆ దీని వచ్చి ఒక యజ్ఞంగా ఒక వేల్వి మనోభావనతో దాన్ని చేసేప్పుడు వాండు అంత మహిழ்ச்சிతో అందరూ తినేదాన్ని వాళ్ళకి ఇది వేసావా అది వేసావా అని చూసి గమనించి వేసి వాళ్ళు ఒక్కొక్కరుని కడుపు నిండేదాన్ని చూసి అంత ఒక మనసులో ఒక సంతోషం అంటుకొచ్చునుంట. అట్ట మరి దానే చెప్పేది ఇక్కడ. అది వచ్చి ఒక దిల్లో ఒక అన్నదానం అనేదిలో చెప్పేది. వీణొచ్చి అన్ని విధాల్లోని వాళ్ళకి ఒక్కొక్కరుని బాగుండాలే అని సెంచి దానికి వీళ్ళు లోక సంగ్రహార్థం అటానిస్తా చెప్పేది. ఆ ఉలక నన్మయిన్ పొట్ట అందరినీ బాగుండాలే అనే ఎంచి ఆ అన్ని செயల్ని చేసేది. అట్ట ఉండేవాళ్ళు. ఆ వాళ్ళుடைய సంతోషాలు
వీళ్ళు సంతోషపడేది అట్ట ఉండేదే ఈ ఉடைய గుణం. సర్వభూత హితే రథాహ. రథాహ అంటే మகிழ்ச்சி அடைபவர்கள். దెల్లో మகிழ்ச்சி అடைచేవాళ్ళే. అన్ని ఉయిర్నాలు అంటే ఇప్పుడు వస్తువులు, ఇప్పుడు ఈ పొల్యూషన్ ఇదింతా చెప్పారే, ఒక నది ఉంది దాన్ని శుద్ధంగా పెట్టుకోలే అనగా ఎయిర్ పొల్యూషన్ చెప్పేమో, గాలి అన్ని తావులోని అన్ని విధాలోని క్లీన్ గాని అన్ని తూய்மை గాని ఉండేదానికి అది బాగున్నది అంటే దాన్ని చూసి సంతోషపడేది. అట్ట అన్నిని ఒక வள்ளலாரதின் செப்பேரிக்கா வாடிய பயிரை கண்டபோதெல்லாம் వాడినేనట నేట్గా అట్ట వాడేట్టుగా ఉండకుండా మన అన్ని బాగుండేదాన్ని చూసి సంతోషపడేది. ఆ గుణం రావలే. వాళ్ళు కష్టపడేప్పుడు మనాని అయ్యో ఈ కష్టం వాళ్ళకి వచ్చిందే అట అనిసి వాళ్ళకి ఆ కష్టం పోకేదానికి ఏం చేయాలనో దాన్ని చేసేది. అదే ఆ తన్మైని ఇక్కడ చెప్పారు. ఇట్ట 3 గుణాలని ముఖ్యంగా చెప్పారు. ఈ 3 దోరుకుందో వాళ్ళు మాంయేవ ప్రాప్నువంతి. తేంట అవర్గల్ దోరు ఈ గుణాలతో పెట్టుకుంటారో వాళ్ళు మామేవ ప్రాప్నువంతి, వాళ్ళు నన్నే అడంజుతురు. ఇక్కడ వచ్చి ఈ ఒక వార్త దీనిలో చేసుకోవాలి. పర్యుపాసతే ఏ దోరు వచ్చి ఈ గుణాలతో ఉండి అది నిర్గుణ ఆ బ్రహ్మాన్ని ధ్యానించారో, ఉపాసన చేసారో వాళ్ళు ఆ దేవుణ్ణి அடைஞ்சித்துரு. அதே ఈ శ్లోకానుடைய தாத்பரியம். அதாவது ఎది ఈ పులన్ల అన్నిని తన వశపడుతుకుని ఏది తవిలినాலும் అది మంచిదిగా ఉంటున్నాலும் సెబ్బరిదిగా ఉంటున్నాலும் మన పట్టినదిగా ఉంటున్నాலும் పట్టకుండా ఉంటున్నాலும் అన్నిలోని ఒక సమబుద్ధిని ఉండేది. ఏది ఉంటున్నాலும் దానిలో మనసుని సమంగా పెట్టుకుని అనగా అన్ని అన్ని ఉయిర్నాలు అన్న పొరుட்கள் వస్తువులు నిகழ்வுలు అన్నిదిలోని ఒక అన్ని ఉடைய నలాని కోసరిని ఆ నలంలో సంతోషపడే ఆ గుణం పెట్టుకుని దోరు నిర్గుణ ఉపాసన చేసారో వాళ్ళు கண்டிப்புగా இறைவனை அடைஞ்சுతురు. మామేవ ప్రాప్నువంతి, నన్నే అడంజుతురు అట అనిసి కృష్ణుడు చెప్పారు. ఇక్కడ వచ్చి మొదటి శ్లోకాలు ఏ అట అనిసి వచ్చింది. 3వ శ్లోకాల ఏంటే ఎవర్గల్ దోరు ఈ గుణాలతో ఉండే, అదాది అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం సర్వత్రగం అచింత్యం కూటస్థం అచలం ధ్రువం ఈ లక్షణాలు ఉండే. ఇది ఇంకా లక్షణం, ఇది గుణం దొరుకుతుంది. ఇది వచ్చి లక్షణం. లక్షణం అంటే స్వరూపం అని అర్థం. ఈ స్వరూపంగా ఉండే ఆ బ్రహ్మాని ఉపాసన చేసారో వాళ్ళు నన్ను అడంజుతురు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు సన్నియమ్య ఇంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయగా సర్వభూత హితేరతాగా. ఈ గుణాలతో ఉండే ఆ భక్తర్లు నన్ను ఇటువంటి నన్ను ఈ లక్షణాలు పొంది నన్ను ఉపాసన చేసేప్పుడు నన్నే అడంజుతురు అనేదే ఈ శ్లోకానుடைய తాత్పర్యం. ఇక్కడ ఈ ఏవ అట అనిసి ఒక వార్త ఉంది. మాం ఏవ అట అనిసి ఉంది. ఏవ అంటే నన్నే అడంజుతురు. అది వచ్చి ஸ்ட்ரெஸ் చేసి చెప్పేది. அதாவது குறிப்பு இதே கண்டிப்புగా నన్నే అడంజుతురు అట అనిసి ఆ ఏవని మామేవ అనే తవలోని వేయచ్చు. తేయేవ ప్రాప్నువంతి దోరు ఈ గుణాలు ఉండారో వాళ్ళు మట్టునే అడంజుతురు. அதாவது ఇప్పుడు அவர்கள் தான் అటనిసి అక్కడ ఒక స్ట్రెస్ ఇస్తుందిగా. அவர்கள் மட்டுமே அடைவார்கள் అంటే ఆ మట్టుమే అనేప్పుడు వాళ్ళు మట్టునే అడంజుతురు అనేది ఏ గుణాలు ఉండారు అనేదాన్ని వేరే ఒక్కరు అడంజరు వాళ్ళలోని పిరిచి సూచేదానికి వీళ్ళు మట్టునే అనేసి ముఖ్యత్వం ఇచ్చి ఈ గుణాలు ఉండే వాళ్ళు మట్టునే అడంజుతురు అనేదాన్ని వేరుపడితే దానికి ముఖ్యత్వం ఇచ్చి చెప్పేది. దానికే ఈ ఏవ అనేది. ఇక్కడ వచ్చి దేవుణ్ణి మట్టునే అడంజుతురు అనేది అక్కడ ఏవ వేయచ్చు.
తే ఏవ అనేప్పటికి ఈ గుణాలు ఉండే వాళ్ళు మట్టునే అడంజుతురు అనగా అక్కడ అని వేయచ్చు. అనగా మాం తే ఏ ప్రాప్నుమంతి ఏవ, அவர்கள் என்னை ప్రాప్నుమంతి ఏవ అనేప్పటికి ఖండిపుగా వచ్చి అడంజుతురు. ఖండిపుగా దానిలో వచ్చి సందేహమే లేదు అనేదాన్ని స్ట్రెస్ చేసి సెపరేట్ గా మన ఎత్తుకోవచ్చు. ఈ 3 తావులోని ఏవ వేసింది మనకు ఇక్కడ శ్లోకం వచ్చి తాగుతుంది. సరే, ఇదే 4வது శ్లోకం. அடுத்த 5வது శ్లోకాల్లో మనకు వచ్చి ఈ నిర్గుణ ఉపాసన వచ్చి వద్దే వద్దే కష్టం అనేదాన్ని ఇక్కడ విளக்கம் చెప్పారు. యాక్చువల్గా ఈ కఠినం అనేది వచ్చి అనే వార్త వచ్చి కొంచెం మన విளக்கம் చూతాడి. ఈ కఠినం అనేది ఈ శ్లోకాల ఈ 5வது శ్లోకాలు వచ్చి ఈ నిర్గుణ భక్తి కఠినం కష్టం అనే దాన్ని చెప్పి అనగా దానికి కారణం ఏమి, దేనికోసం అది కష్టం అనే ఆ దీని కూడా చెప్పారు. ఈ కఠినం అనేది వచ్చి ఇప్పుడు దోర్తనాన్ని వద్దే కష్టం ఇది అని చెప్పినాక ఏం చేస్తారు, మొదట కష్టం అని వినితనే కొంచెం దూరం దానిలోండి ఇంత కష్టం ఇంత మమ్మల్ని చేసిందో లేదో అట్ట అనేసి దానిలోండి విలహితురు వడిగట్టే దానికోసం. అదావదు తగుది లేని వాళ్ళని అన్నిని దానిలోండి నీకే దానికోసం ఈ కఠినం అనే వార్తని అడికడి నిండా తావలో ఉపనిషత్తుంతా చదివేది కష్టం, దాన్ని పురుంజుకునేది కష్టం అట అని చెప్పేదాని కూడా తాత్పర్యం ఏమేంటే కష్టం అనగానే ఒక అదావదు ఈ విషయాల్లో అన్ని మనం ఇంకా కొంచెం అవేర్నెస్ తో విడిపుతో మనం చెయ్యాల్సిన ఒక విషయాలు. మన వచ్చి ఊరికి ఏనో దానో అట్టానిసింతా దీని చేసిందుకు వెళ్ళవదు అట్టానేప్పుడు అట్టా మారి ఒక మెంటాలిటీ ఉండే వాళ్ళని అన్నిని ఆ తగుది లేని వాళ్ళని అన్నిని నీకే దానికోసం మొదట ఏం చెప్పారు, ఇది కష్టం అట అనేసి ఒక దీని చెప్పారు. ఇప్పుడు వచ్చి కఠోపనిషత్తులో నచికేతన్ అట అనేసి ఒక చిన్న బిడ్డ 9 వయసే వాండు యమధర్మగిరి పొయ్యిండు. ఆ యమధర్మరితో ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోలే. ఆ తర్చైలో వాండు వచ్చి వాళ్ళ అయ్య ఒక యాగం చేతురు. ఆ యాగాల చేతాంటప్పుడు ఒక వద్దే ఆ దానం ఇచ్చేప్పటికి ఆ దానాల్లో ఇచ్చే పశువులు అన్ని తినింది వెళ్ళవకంట, వద్ద నీళ్లు తాగింది కూడా వెళ్ళవని ఆ వద్దే నోంజా పశువులుగా ఉన్న. అయ్యో దీనిపై దానం ఇచ్చారే అర్థ ఇది దానం ఇస్తే అయ్యకు ఏదన్నా ఒక దోషాలంతా కుట్రాలంతా వచ్చిరా కూడాదే, అతడి నరకాన్ని సక్కకూడదే అనే ఒక ఎన్నాలో వాడి అయ్యతో పోయి ఏమడుగునంటే అయ్యా నన్ను దోరుగా అదాదు పట్టినదని పూర ధ్యానం ఇయ్యాలి అనేప్పటికి அடுத்த நன்னு தோருக்கு தானம் ఇయ్యపోయారు అట అనేసి అడుగును. అయ్యో వద్దు ముమ్మరంగా దానం చేస్తా ఉండారా, ఇందు చిన్న బిడ్డ తిరిగి తిరిగి పోయి అడగంగానే కోవపడి నిన్ను ఎమ్మనికే దానం ఇయ్యపోయాను అడుగుతున్నారు. పడితే అతను వాణ్ణి అమ్మధర్మగిరికి విండు అయ్యో మన తిరిగి తిరిగి అడుగునవాడు దేనికి ఇట్ట పోయి అయ్యో చెప్తారు అనేప్పుడు అయ్యని ఏం చెప్తుంటే లేదు నువ్వు ఊరికి వాళ్ళ కోపాన్ని చెప్తా నువ్వు ఒకటి పోవద్దు అట్ట అనిస్తా చెప్పుతారు. అంటే వీళ్ళొచ్చి లేదు ఇది వచ్చి పరంపరగా మనం వచ్చి సత్యాన్ని కాపాడే వాళ్ళు ముందటి వాళ్ళంతా ఎట్టా ఉండినారు చూడా దాని నుంచి మనం వచ్చి వార్తని ఏది చేయకూడదు నేను పొయ్యి అనేసి యమధర్మగిరి కాకుండా ఏమన్నా అక్కడ డైరెక్ట్ నిండా 3 వరాలు ఇచ్చిన ఆ కథ తనిగా ఒక నాటికి మన సూత ఇదంతా ముడించిన కఠోపనిషత్తు కథ మట్టుగా అంట ఒక నాటికి సూత ఆ దిల్లో వచ్చి వాడు అక్కడికి పోగానే ఆ యమధర్మను వచ్చి వీన్ని తెచ్చేసారు. మొదట ఏం చెప్తారంటే ఇది దేవర్ల నుంచి కూడా అరింజు వెళ్ళదు వద్దే కష్టం, దాని నుంచి నువ్వు ఈ కేள்వింత అడుగగా ఈ వరం అడుగగా వేరే ఏమన్నా వరం అడుగు నింద బిడలు కావనా పేతలు కావనా ఆయులు కావనా ఇంకా ఏమి వసతులు కావాలా ఈ భూమి పూరా ఆలే ఆ రాజా కావాలనా
అన్ని అడిగేది, వాడిని టెంప్ట్ చేసేది, తూండేది. సాగి చెప్పడా మనగా ఉంటే దానితో అడిసి గమనుండింటూ వాడి ఎమ్మనే చెప్పారు. ఇటువంటి ఒక స్టూడెంట్ తవలేదని, శిష్యన్ తవలేదని నేను కూడా ఇట్ట ఉండింది లేదు, నువ్వు అంత ఒక మంచి శిష్యన్ గా ఉండావు అటనేట్టుగా చెప్పుతారు. అప్పుడు కష్టం నువ్వు ఇది కష్టం, నువ్వు ఇది కేள்வி అడుగుగా అటాసి, అదాவது దల్లోండి మనస్సు ఉడిసి వాళ్ళు సకాపోతురు అనే దానికోసం ఆ తకుది లేనివిగాలుగా ఉన్నేరుంటే, ఆ ముయర్చి చేసేదానికి సోమేరితన పడేవాళ్ళుగా అటంతా ఉన్నేరుంటే మొదటనే దల్లోండి విళగితురు అనే దానించి దాన్ని చెప్పడంట. అది అట్ట వడిగెట్టే దానికి చెప్పేది అనగా, అడుతొచ్చి ఒక అవేర్నెస్ ఉండాలి, విழிப்புతో ముయర్చి కావల ఎట్టని మనం కొంచెం ముయర్చి చెయ్యాల. ఊరికే ఇట్ట చదవంగానే వచ్చిరాదు, మనం కొంచెం ఎఫర్ట్ ఎత్తాలే అనేదాన్ని చెప్పేదానికోసమని కఠినం అనేదాన్ని చెప్పేది. ఆ తగుది అనేది మనకు కావల, అదాவது ఈ తగుదిలు ఉంటేనే మనం దాన్ని అడంజిదలోను. ఏం తగుది? మన సాధన చతుష్టయ సంపన్నం చెప్పేమేగా. అదాவது సాధన చతుష్టయం అనేది వివేకం, వైరాగ్యం, సత్ సంపత్, ముముక్షుత్వం అనే ఆ గుణాలంతాని ఆ తగుదిలు మనకు ఉండాల. వివేకం అనేది ఆత్మ అనాత్మ అని పిరిచి మనం పురించుకునేది, ఏది నిత్యంగా ఉండేది, ఏది అనిత్యంగా ఉండేది, ఎప్పుడు ఏది ఉన్ను ఏది నిలచి ఉన్ను అనేది అని పురించుకునేదే వివేకం. వైరాగ్యం అనేప్పుడు ఏది నిలలేదో దాని మన ఉడిసిందుకు త్యాగం చేసిందుకు రెడీగా ఉండాలి, అదే వైరాగ్యం. ఆ నిలయాన పొరుల్ని పట్టుకుని నిలయట్றது అన్నిని దల్లోండి అది నిలయట్றதுன்னு புரிஞ்சுకుని దాని பற்றி బాదర్ செய்யకుండా ఉండేదే వైరాగ్యం. அடுத்து సమధమ ఉపరమ అనేప్పుడు మన ఇంద్రియ కట్టుపాడు అనగా మన కట్టుపాడు అన్నిని మన వసాల పెట్టుకుంటుంది. తిదీక్ష అనేప్పుడు సహిపుతన్మే, పొరుమే అనగా శ్రద్ధ, నంబికే, అన్నిలో ఆ శాస్త్రాలు చెప్పేది ఇల్లోనంతని మనకు ఒక నంబికే ఉండేది. ఇది అన్ని అన ముముక్షుత్వం అనేప్పుడు ఆ మోక్షానే మనవుடைய పరమ పురుషార్థం, అదే వచ్చి మనవుடைய ముఖ్యమైన குறிக்கோள் అనేదాన్ని పురించుకుని దల్లో మనసుని పెట్టేది ఆ తీవ్రచ్చై అని సింతాని నిన్న చూసాం.